జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ లపాకి అయినటువంటి లపాకిస్తాన్ గురించి మీకు మంచి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించడానికి ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే తీసుకొని వచ్చిన ఓకేనా మొత్తానికి పాకిస్తాన్లో మనకు తెలియకుండానే పెద్ద పెద్ద సంఘటనలే జరుగుతున్నాయి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పాకిస్తాన్లో మొత్తంగా 4 రాష్ట్రాలు ఉన్నాయన్నమాట అవి వచ్చేసి ఖైబర్ పఖ్తూన్ఖ్వా బెలూచిస్తాన్ సింధ్ అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాలు అంటే పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉన్నదన్నమాట అట్లా పాకిస్తాన్లో ఉన్నటువంటి రాష్ట్రాలను ప్రావిన్స్లు అని చెప్పి అంటారు ఇక విషయానికి వస్తే ఈ పాకిస్తాన్లో డామినేషన్ మొత్తం కూడా ఈ పాకిస్తాన్ పంజాబీలదే పాకిస్తాన్లోని ఈ పంజాబ్ రాష్ట్రవాసులే ఈ పాకిస్తాన్లో ఆధిపత్యం అయితే చెలాయిస్తూ ఉంటారు పాకిస్తాన్లో వనరుల మీద కానీ వ్యాపారాలలో కానీ ఇండస్ట్రీలలో కానీ ఉద్యోగాలలో కానీ ఈ పాకిస్తాన్ ఆర్మీలో కానీ ప్రైవేటు ప్రభుత్వ రంగ సెక్టార్లలో కానీ ఈ పాకిస్తాన్ పంజాబీలదే ఆధిపత్యంగా వస్తుంది పాకిస్తాన్లో ఏదన్నా అంతంత మాత్రమైనా కూడా అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం ఒక పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే జరిగింది అందుకే ఈ పాకిస్తాన్కు చెందినటువంటి పంజాబీలు అంటే మిగిలిన రాష్ట్రాల వాళ్లకు కడుపు మంట పంజాబీలను ఇతర ప్రాంతాల వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పాకిస్తాన్లో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే చెప్పినా కదా అది కేవలం పంజాబ్లో మాత్రమే జరుగుతుంది మిగతా రాష్ట్రాలను వీటిని కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళకి బాధ ఉండదా అది విషయం అందుకే పాకిస్తాన్ విడిపోవాలని ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్ర ప్రజలు అలాగే ఈ సింధ్ రాష్ట్ర ప్రజలు అలాగే ఈ బెలూచిస్తాన్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఆ దిశగా పోరాటాలు కూడా చేస్తారు ఎందుకో పాకిస్తాన్ ముక్కలు అవ్వాలని చెప్పేసి ఇంకా వాళ్ళకు మేలు జరగనప్పుడు వాళ్ళకి న్యాయం జరగనప్పుడు ఇంకా వాళ్ళ కోరికలు తప్పే ఉండదా అవునా కాదా ఆ దిశగా వీళ్ళంతా కూడా పోరాటాలు కూడా చేస్తారు గత 3 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ సైనికులపైన ఈ బెలూచి రెబల్స్ అదేవిధంగా తెహ్రీక్ తాలిబాన్లు ఈ సింధ్ రెబల్స్ దాడులు అయితే చేస్తారు ఇక అసలు విషయానికి వస్తే కాశ్మీర్లోని ఈ పెహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాద దాడి గురించి మీ అందరికి కూడా తెలిసిందే ఈ దాడులలో 26 మంది అమాయకపు ప్రజలు చనిపోయినారు దీంతో ఇక అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం యుద్ధ సన్నాహాలు చేస్తుంది పాకిస్తాన్ను అన్ని మార్గాల్లో కూడా తొక్కిపెట్టి నారదిస్తుంది ఎప్పుడు ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ పైన దాడి చేసేందుకు భారత్ అయితే సిద్ధంగా ఉండాలి దీంతో ఈ భారత్ పాకిస్తాన్ల మధ్యన తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినాయి భారత్ ఎప్పుడు ఎటు నుంచి ఏ క్షణంలో దాడి చేస్తుందో తెలియక ఈ పాకిస్తాన్ ఆర్మీ భయపడి వణికిపోతుంది ఈ పాకిస్తాన్ ఆర్మీలో 90% మంది ఈ పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉంటారనమాట ఇకపోతే సైన్యంలో ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ పంజాబ్ సైన్యానికి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు అసలు ఏ మాత్రం కూడా విలువనైతే ఇవ్వడంలే ఇక ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోలీసులు కూడా ఈ పాకిస్తాన్ పంజాబ్ సైన్యాన్ని దూరం పెడతారు చూడండి ఇక్కడే పాయింట్ ఉండేది నిన్న ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేసింది ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని అన్ని పట్టణాలలో ఈ ఆర్మీ పోస్టులను ఏర్పాటు చేసింది ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోలీసులను పక్కన పెట్టేసింది చూడండి ఆడా పెత్తనం వాళ్ళదే ఈ ఆడా పెత్తనం దొబ్బాలని చెప్పి సూచన ఇంక వాళ్ళ కోపం రాదా దీంతో చిర్రెత్తుకొచ్చేటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోలీసులు ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన తిరగబడినారు ఎవరా పాకిస్తాన్ పోలీసులే వాళ్ళ ఆర్మీ పైన తిరగబడినారు పాకిస్తాన్ ఆర్మీ మీదనే తుపాకులు ఎక్కుపెట్టి పాకిస్తాన్ ఆర్మీని చితకబాదేశారు మీకు దిమాగ్ సరిగ్గా పనిచేయడం లేదు పోయి మీరు భారత్తో పెట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా మీద మీ ప్రతాపం చూపించాలనుకుంటున్నారా అసలు మీకు ఇక్కడ ఏం పని మాకు మీ అవసరం ఏం లేదు మీరు పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి సైనికులు మీరు వెళ్ళి ఆ కాశ్మీర్లో యుద్ధం చేయండి మీకు చేతనైతే మేము ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోలీసు మా మీద మీ జూలు ప్రదర్శించవద్దు ఏమే మీకు దమ్ముంటే భారత సైనికులను ఎదిరించండి ఏదే మీకు దమ్ముంటే మీ ఆర్మీ చీఫ్ తన కుటుంబాన్ని విదేశాలకు పంపించేశాడు భయపడిపోయి ఓడిపోయి రావల్పిండిలోనే రహస్య బంకర్లో దాక్కున్నాడు ఇంకా మీరు మమ్మల్ని ఏం చేస్తారంటూ ఈ పాకిస్తాన్ సైనికులను ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి మరీ వెంటపడి తరిమి కొట్టారు ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్గా మారిపోయింది అది పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గత పరిస్థితి వీళ్ళంట ఏదో వచ్చి అక్కడ పీక్ కట్ల కడతారంట ఏంది మీరు పీకేదా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను
తప్పనిసరిగా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పాటికే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసినటువంటి జాతీయవాద మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.